వివరణ అంతా తీసుకున్నారు. మీరు ఎక్స్లో పోస్ట్ చేశారు కదా ఒక సిఐ గురించి, అందుకని చెప్పేసి మీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. తర్వాత నోటీస్ ఇవ్వడానికి వచ్చామన్నారు. నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పిన తర్వాత నాకైతే నోటీస్ చూపించలేదు. అండ్ మోరోవర్ మా హస్బెండ్కి కూడా నోటీసులు చూపించలేదు. అది హార్డ్ కాపీ చూపించలేదు, అలాగే డిజిటల్ కాపీ కానీ ఏది చూపించలేదు. చూపించకుండా వివరణ తీసుకుంటున్నామని చెప్పి స్టేట్మెంట్ రాయించుకొని సంతకం కూడా పెట్టించుకున్నారు. మళ్ళీ తర్వాత లేదు మేము అరెస్ట్ చేయడానికే వచ్చాం, తీసుకొని వెళ్తున్నాం, విచారణ చేసిన తర్వాత ఇంటికి పంపిస్తాము అని చెప్పి మళ్ళీ నాతో చెప్పడం జరిగింది. అయితే నేను ఎందుకు అలా తీసుకొని వెళ్ళడము, మీకు ఇది కాదు కదా ప్రొసీజరు. ఇప్పుడు మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అలాగే తీసుకొని వెళ్ళారు. అది అప్పుడు 3 days టైం ఇచ్చారు, ఇలాగే నోటీసులు ఇచ్చి అని అడగడం జరిగింది. అయితే అలా అది వేరు ప్రొసీజర్, ఇది వేరు, మేము తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి ఇంకొక పేరు బట్టలు కూడా తీసుకొని రండి, మీకు టైం పడుతుంది చాలా అని చెప్పేటప్పటికి నిజంగా మాకు ఇంట్లో టెన్షన్ వచ్చింది. అప్పటి వరకు కూడా నా ఫోను, మా హస్బెండ్ ఫోన్, ఇద్దరు ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, సిఏ గారి దగ్గర. సిఏ గారు చేతిలో పెట్టుకునే ఉన్నారు. తర్వాత నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు, మీరు డైరెక్ట్ మనిషిని తీసుకొని ఎలా వెళ్ళిపోతారు, నా ఫోన్ కూడా ఎలా తీసుకొని వెళ్తారు, నాకేం సంబంధం లేదు కదా ఎక్స్పోజ్తో అని అడిగితే, మీరు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు, ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే లేకపోతే మీరు దీన్ని ఇష్యూని పెద్దది చేస్తే అందరికీ తెలియపరిస్తే దానివల్ల మీరే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనే వర్డ్ అయితే యూజ్ చేశారండి ఖచ్చితంగా. అది ఎలా మనుషుల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది కదా, మాకు భయం వేస్తుంది కదా ఇంట్లో. తర్వాత నేను మా కజిన్కి ఫోన్ చేయడం జరిగింది. అతను కిందికి వెళ్ళేలోపు కింద ఆ వెహికల్ దగ్గర నుంచి అతన్ని తోసేసుకొని మరి పోలీసులు మా హస్బెండ్ని తీసుకొని వెళ్ళిపోయారు. నిజం చెప్పాలంటే ఇది ఇంట్లో వాళ్ళని కానీ మనుషుల్ని కానీ ఒక భయభ్రాంతులకు గురి చేసినట్టే అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి ఎవరికైనా కూడా. అది అలాగే అదే పొజిషన్లో ఆ బాధ అనుభవిస్తే అది మాకు ఎంత భయంగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లని పెట్టుకోండి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ పోలీసులు దౌర్జన్యంగానే చూడాల్సి వస్తుంది. ఇది మధ్యలో 4 పోలీసులు ఇంటికి రావడం జరిగింది. వంశీ ఇదేండి ఆవిడ మాటలు అదే చూశాను సార్. ముందుగా ప్యానెల్లో మిత్రులకు 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో కూడా ఇదే వీడియో పోస్ట్ చేసినట్టున్నారు. హరిత గారు అంటే ఈవిడ పేరు. ముందుగా హరిత గారు గత ప్రభుత్వంలో లాగా సొంత పార్టీ ఎమ్మెల్యేని తీసుకెళ్లి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు. గత ప్రభుత్వంలో లాగా పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి ముసుగులేసి కొట్టినటువంటి ప్రభుత్వం ఇది కాదు. ఖచ్చితంగా మీ భర్త సేఫ్గా తిరిగి వస్తారు, మాది పూచి. ఇకపోతే ఆవిడ మాటల్లో బాధ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే 5 సంవత్సరాలు అవన్నీ మేము ఫేస్ చేసినాయి, మా ఇంట్లో లేడీస్ కూడా అవన్నీ ఫేస్ చేసినాయి, అంతకంటే దారుణంగా ఫేస్ చేసినాయి. ఎందుకంటే సొంత పార్టీ ఎంపీనే కొట్టారు అప్పట్లో, మిమ్మల్ని తీసుకెళ్తున్నారు మీరెంత అని చెప్పి మా ఇళ్లలో ఆడవారు అలా ఫేస్ చేసినాయేనండి ఇవన్నీ కూడా. ఒకానొక సందర్భంలో మా పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు అరెస్ట్ కాబోతున్నారని తెలిసినప్పుడు ఆయన అండర్వేర్ మీద నిలబడి వీడియో ఇచ్చారు. నా ఒంటి మీద ఎట్లాంటి దెబ్బలు లేవు, నేను సేఫ్గా స్టేషన్కి వెళ్తా ఉన్నాను, మళ్ళీ సేఫ్గా నేను ఇలానే బయటికి రావాలి అని చెప్పేసి అట్లాంటి పరిస్థితుల్లో మేము రాజకీయం చేశాం. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక నియంతతోటి. ఈరోజు అట్లాంటి ప్రభుత్వం ఇది కాదమ్మా. మీ భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు నేను ఇందాక మీద ఒక వీడియో చూశాను వర్మ గారు, మీరు అందులో సీసీ ఫుటేజ్ కూడా చూపించారు. వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్ ఎలా ఉందంటే చక్కగా చెప్పులు బయట ఇడిచి వెళ్ళారు, లోపలికి రావచ్చా అని అడిగినట్టున్నారు, రెండేనంటేనే లోపలికి వెళ్ళారు. చాలా మర్యాదగా వెంకటరెడ్డి గారిని టచ్ కూడా చేయలేదు, అట్లీస్ట్ టచ్ కూడా చేయకుండా బయటికి తీసుకొచ్చారు. ఆయన అంతటా ఆయనే వెహికల్ ఎక్కారు. చాలా మర్యాదగా ఒక ఖైదీని ఇప్పుడు ఎలాగైతే అట్లా ఇలా గతంలో మనం రఘురామరాజు గారిని ఎట్లా తీసుకొచ్చారు, పట్టాభి గారిని ఎట్లా తీసుకొచ్చారు ఇవన్నీ చూసాం. కానీ వెంకటరెడ్డి గారిని చాలా మర్యాదగా తీసుకెళ్లారు. అండ్ ఆల్సో నేను సెక్షన్స్ చూశాను, కేఎస్ ప్రసాద్ గారు కూడా ఇందాక చెప్పారు, లెస్ దాన్ 5 years అన్ని. సో బెయిల్ వస్తుంది డెఫినెట్లీ, అతను విచారించి పంపిస్తారని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా. ఐ డోంట్ థింక్ సో. వేరే కేసులు ఏమైనా ఉన్నాయేమో నాకైతే తెలీదు. ఈ కేసులో మాత్రం విచారించి పంపించేసేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నాను. మరి బయటకు వచ్చేస్తారేమో రేపు మార్నింగ్ కల్లా కానీ ఇవాళ సాయంత్రం కల్లా కానీ వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెంకటరెడ్డి గారు బయటకు కూడా వచ్చేస్తారేమో. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారికి కొంచెం వర్బల్ డయేరియా ఎక్కువగానే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలకు కౌంటరే మేము ఇస్తాం, అంతేగాని మేము ఎప్పుడు కూడా అవతల పార్టీ వారి మీద లేనిపోయిన అబాండాలు లైక్
ఇది కూటమి ప్రభుత్వం చేసిన హత్య, ఇట్లాంటివి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇందులో సంబంధం ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే గతంలో కొన్ని సంఘటనలు బట్టేసి ఇలా చెప్పాం. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇదే అరెస్ట్ కేసు మీద, సతీష్ గారి కేసు మీద అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్తే పంపిస్తారేమో. బిలో 5 years కాబట్టి సిఐ గారి కన్సర్న్ అది. సిఐ గారు నోటీస్ తీసుకొని పంపిస్తారు. సో ఇక అరెస్టుల గురించి బాధపడిపోతున్నటువంటి అధికార ప్రతినిధులను కూడా అరెస్ట్ చేస్తారా అనేటటువంటి అరెస్టుల గురించి బాధపడిపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంతుబాబు అని చెప్పేసి మా పార్టీలో ఒక యూట్యూబర్, అతని వైఫ్ ఇంకొక గంటలో డెలివరీ అవుతుందనగా రాజమండ్రిలో అరెస్ట్ చేసుకొచ్చారు. హాస్పిటల్కి వెళ్ళి వైఫ్ హాస్పిటల్ బెడ్ మీద ఉంది. అతన్ని ఇంకొక 1 hourలో డెలివరీ ఉందండి అని అంటే కూడా అతన్ని అరెస్ట్ చేసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. రమ్య, జ్యోతి, ఇంకా అమ్మాయి ఆడపిల్లలు, తెనాలికి చెందినటువంటి ఆడపిల్లలు, వాళ్ళని ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి అరెస్ట్ చేసుకొచ్చారు. ఒక విషయం కరెక్టే, మీరు చెప్పిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని వచ్చారు. ఎండ్ ఏమైంది? ఎండ్ కాదు సార్, ఇప్పుడు అదే నేను చెప్తా ఉన్నా. కంప్లీట్ చేయలేదు. మీ పాయింట్ నాకు అర్థమైంది, నేను కంప్లీట్ చేయలేదు ఇంకా. ఇక్కడ ఎండ్ ఏమైంది? 11 వచ్చినాయి, కాదంటలేదు. కానీ వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎప్పుడైనా ఏ రోజైనా మర్యాదగా మాట్లాడాడండి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, ఎవరి మీద అయినా కానీ? మేము ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారని అంట. ఏ ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు విధానపరంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. చెప్పమనండి, విధానపరంగా ఎక్కడ ప్రశ్నించారు? ఈ హత్యను ప్రభుత్వానికి ఆపాదిస్తా ఉన్నాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అట్లాంటివే కాకుండా మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఇన్నాళ్ళకు వెంకటరెడ్డి కళ నెరవేరిందని నేను అనుకుంటా ఉన్నా. ఏంటి? వెంకటరెడ్డి వెయిటింగ్ ఫర్ సచ్ థింగ్స్. ఆల్రెడీ ఇతను వెయిటింగ్ దీనికోసం. ఎందుకు? తనను అరెస్ట్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాడు వెంకటరెడ్డి. తనే చాలా సార్లు చెప్పుకున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు. ఈ రోజు వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారంటే మేబీ వెంకటరెడ్డి చాలా హ్యాపీగా ఉంటాడు. మొత్తానికి నేను అనుకున్నది అయింది, నన్ను అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నన్ను గుర్తిస్తారు అని చెప్పేసి వెంకటరెడ్డి చాలా ఆనందంగా ఉండుంటాడు. పార్టీ గుర్తింపు లేకుండా అధికార ఎలా వస్తుందండి వంశీ గారు? ఏంటండి ప్రసాద్ గారు? అదండి, పార్టీ గుర్తింపు లేకుండా అధికార ప్రతినిధి ఇస్తారా? మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే హూ ఆర్ యూ అడిగిన సందర్భాలు ఉన్నాయి సార్. మీకు తెలుసా సంగతి? అది ప్రపంచం మొత్తానికి తెలిసి ఓపెన్ సీక్రెట్. ఒక ఎమ్మెల్యేని గుర్తుపట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆఫ్టర్ ఆల్ వెంకటరెడ్డి అంత కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అంటే, ఎవరు నువ్వు అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఫ్టర్ ఆల్ వెంకటరెడ్డి అంతా, నువ్వు ఇప్పుడు అరెస్ట్ అయ్యావు కాబట్టి అరెస్ట్ అయిన లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కూడా ఒక మూల ఎక్కడో గుర్తు పెట్టుకుంటారు. ఆ కోరిక నెరవేరింది వెంకటరెడ్డికి. అది మాకు తెలుసు సార్ వెంకటరెడ్డి గారు. సారీ, కేఎస్ ప్రసాద్ గారు తెలుసు సార్. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఆయన ఎవరెవరిని గుర్తు పెట్టుకుంటారు ఏంటనేది తెలుసు. బహుశా ఆ కృష్ణా జిల్లా ఎమ్మెల్యే 2 అక్షరాలు లేవు. సందర్భంలో చంద్రబాబు గారు కూడా ఒక సభా వేదిక మీద ఒక ఎమ్మెల్యే గారిని పరిచయ కార్యక్రమంలో ఆయన కూడా ఒక మాట పొరపాటున ఇంకో ఎమ్మెల్యే పేరు చెప్పారు. అది ఏంటంటే సార్, ఒక ఓషన్ ఆఫ్ అధినాయకుడికి ప్రతి వాళ్ళ పేర్లు జ్ఞాపకం ఉండాలని రూల్ ఉండదు. ఎమ్మెల్యే అన్నా గుర్తుండాలి కదా. హూ ఆర్ యూ అని అడిగాడంటే గుర్తు పెట్టుకుంటారా? ఇవన్నీ మీరు చెప్పడం కాదులేండి సార్ కేఎస్ ప్రసాద్ గారు. వెంకటరెడ్డికి ఏం కాదు సార్. వెంకటరెడ్డి ఒంటి మీద ఏమి కూడా రాదు. గత ప్రభుత్వంలో